హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఎమ్మె రెసిపీస్ కోసం. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ క్లీన్ చేసిన 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యల్ని నీచు వాసన లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని అంతా బాగా కలుపుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగితే రొయ్యల్లో ఉన్న నీచు వాసన అంతా పోతుందండి. చూసారు కదా, ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా శుభ్రం చేసిన రొయ్యలను వేసుకుని ఉడకపెట్టుకోవాలి. ఇందులో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా, అదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. రొయ్యల్ని ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందండి. అలాగే మనకి నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. చూసారు కదండి, రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కూరకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు రొయ్యల్ని బాగా కలుపుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఎటువంటి మసాలాలు యూజ్ చేయట్లేదండి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అలానే 2 స్పూన్ల కారం వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకుని 2 నిమిషాలు ఫ్రై చేయండి. మీరు తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని మూత పెట్టి వాటర్ని మరగనివ్వండి. చూసారు కదా, ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పుల్లగా ఉన్న ఒక చిన్న మామిడికాయను ముక్కలుగా చేసి వేసుకోవాలి. మామిడికాయ త్వరగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనకి ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిన లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారు కదండి, చక్కగా ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటూనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఈ పచ్చి రొయ్యలు మామిడికాయ కాంబినేషన్లో కర్రీని మీరు కూడా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మె రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.